హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీపీఎస్సీ మరో 5 వారంలో వెలువడిన నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్, మృత్యు, జైలు శాఖలో గణాంకాల విభాగంలో ఖాళీల భర్తీ. ఇప్పటికే గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ. 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. మొదలైన హాల్ టికెట్లు జారీ. తొలి రోజే 2 లక్షల మంది డౌన్లోడ్. నిరుద్యోగ యువతకు ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివిధ కేటగిరీలో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినట్టు సమాచారం. వీటిలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్షల షెడ్యూల్ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్, మృత్యు శాఖలో ఫిషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్, జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను డౌన్లోడ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే 2 లక్షల మందికి పైగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నెల 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ 24 జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసింది. గ్రూప్ 2లో మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టీకరణ. త్వరలో లోక్సభ, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో జరిగే ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీల్లో వినియోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం మెమో ద్వారా తెలియజేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఓటర్లకు ఇంకు గుర్తువేయడం తదితరుల విధులకు వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రతి పోలింగ్ పార్టీలో గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను బూత్ లెవెల్ అధికారిగా నియమించినట్టయితే అలాంటి వారిని పోలింగ్ పార్టీలో నియమించవద్దని సూచించింది. వారిని పోలింగ్ రోజు ఇతర విధుల్లో వినియోగించుకోవాలని ఆదేశించింది. కాగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలకు గ్రామ వార్డు వాలంటీర్లను వినియోగించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఏ అభ్యర్థికి కూడా పోలింగ్ ఏజెంట్గా వాలంటీర్లు ఉండేందుకు వీల్లేదని తెలిపింది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. స్టాఫ్ నర్స్ నియామకాల్లో సిహెచ్ఓలకు వెయిటేజ్. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య శాఖలోని శాశ్వత కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాల్లో సిహెచ్ఓలకు 15% వరకు వెయిటేజ్ కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల కాలానికి గిరిజన ప్రాంతాల్లో 2.5, గ్రామీణ ప్రాంతాల్లో 2, పట్టణ ప్రాంతాల్లో 1 మార్కు చొప్పున వెయిటేజ్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేసి మెరుగైన ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. ప్రతి క్లినిక్లో సేవలు అందించడానికి బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి కలిగిన సిహెచ్ఓలను నియమించింది. ఒత్తిడిలో డిఎస్సీ అభ్యర్థులు. హైకోర్టు సీజేకు బీఈడీ అభ్యర్థి లేఖ. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టెట్ డిఎస్సీ పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని బీఈడీ అభ్యర్థి పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బుధవారం లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే డిఎస్సీ ప్రకటించారు.
సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నోటిఫికేషన్పై పునరాలోచించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈఏపీ సెట్ మే 13 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం నిర్వహించే ఈఏపీ సెట్ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించినట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, కన్వీనర్, పరీక్ష నిర్వహించే వర్సిటీల వివరాలను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది ఈఏపీ సెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించింది. ప్రవేశ పరీక్షల వివరాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.